ఈరోజు లేఖన భాగాలు మనం గమనిస్తున్నప్పుడు యోబేలు గ్రంథం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, ఈ హృదయాన్ని గురించి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూడండి, మన హృదయాలను ఆయన తట్టు తిప్పాలి. దేవుడు మనుషుల యొక్క హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడు, మనుషుని యొక్క హృదయాలోచనలు ఆయన పరిశోధించేటువంటి వాడు, మనుషుల యొక్క హృదయాలోచనలు ఆయన బావుగా ఎరిగిన వాడు గనుక మన యొక్క హృదయాలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఆయన వాటిని పరిశోధించి ఆయన తెలుసుకునేవాడిగా ఉన్నాడు. ఒకవేళ మన హృదయాలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాయేమో, తిరిగి నా దగ్గరికి రండి అనేటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ హృదయాన్ని ఈ లోక సంబంధమైన వాటి మీద నిలిపావేమో, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంను చింపుకొని ఆయన తట్టు తిరిగి, వస్త్రములు కాక మీ హృదయంను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తూ ఉంది.